వెల్కమ్ టు మిథునాస్ కిచెన్. ఈరోజు వీడియోలో మటన్ గ్రేవీ కర్రీ చేసి చూపిస్తానండి. ఈ కర్రీని చాలా సింపుల్గా చేసుకోవచ్చండి, చాలా టేస్ట్గా కూడా ఉంటుంది. అది ఎలా చేయాలో ఇప్పుడు నేను మీకు చేసి చూపిస్తాను. హాఫ్ కిలో మటన్ తీసుకున్నానండి, కడిగి పెట్టాను. ఇందులో 1/2 టీ స్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూన్ కారం, 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టు, కొద్దిగా ఉప్పు వేసుకుని ఆయిల్ 1 టేబుల్ స్పూన్ వేసుకోవాలండి. ఇదంతా బాగా కలిపి పక్కన పెట్టుకుందాం. మూత పెట్టేసి పక్కన పెట్టేసుకోవాలండి. స్టవ్ వెలిగించి ఒక ప్యాన్ పెట్టి అందులో 8 లవంగాలు, చిన్న దాల్చిన చెక్క, 1 6 యాలకులు, 1 టీ స్పూన్ జీలకర్ర వేసుకుని వేయించుకోవాలి. బిర్యానీ పువ్వు, 1 టేబుల్ స్పూన్ ధనియాలు, ఒక టేబుల్ స్పూన్ గసగసాలు. ఇవన్నీ స్టవ్ సిమ్లో పెట్టుకుని దోరగా వేయించుకోవాలండి. ఇందులోనే కొబ్బరి వేస్తున్నాను, చిన్న ముక్క. ఎండుదైనా వేసుకోవచ్చు, పచ్చిదైనా వేసుకుని ఒకసారి అలా ఫ్రై చేసుకోవాలి. ఏగిపోయిందండి. ఇప్పుడు చల్లారి పెట్టుకుందాం. కుక్కర్ తీసుకునండి, ఒక 5 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసానండి. ఇందులో 6 మీడియం సైజ్ ఉల్లిపాయలు తీసుకుని చిన్న ముక్కలుగా కట్ చేసి వేసాను. ఇందులోనే 2 బిర్యానీ ఆకులు వేసుకోవాలి. ఇవన్నీ బాగా వేయించుకోవాలండి. వేగడానికి ఇంకా మనకి టైం పడుతుంది. మనం వేయించి పెట్టుకున్న మసాలాలు ఉన్నాయి కదండి, అవి ఇప్పుడు మిక్సీ పట్టుకుందాం. ముందు అవన్నీ వేసుకుని ఒకసారి వాటర్ పోయకుండా పొడిగా వేసుకున్నాక మళ్ళీ కొంచెం వాటర్ పోసుకుని ఇలా మెత్తగా పేస్ట్ చేసుకోవాలండి. ఇప్పుడు ఇందులోనే 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నానండి. ఇది కూడా పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి. మిక్సీ పట్టుకున్న మసాలా పేస్ట్ ఇప్పుడు ఇందులో వేసేసుకునండి. ఆయిల్ అంతా పైకి వచ్చే వరకు ఉడికించుకోవాలి. ఆయిల్ పైకి వచ్చేసిందండి. ఇప్పుడు ఇందులో మటన్ వేసుకుందాం. ఒక టేబుల్ స్పూన్ కారం అండి. ఇందాక మటన్లో 1 టేబుల్ స్పూన్ వేసాను. ఇప్పుడు ఇందులో 1 టేబుల్ స్పూన్ కారం, రుచికి సరిపడా ఉప్పు వేసుకుని మసాలాలన్నీ ముక్కలకు పట్టే వరకు బాగా కలిపేసుకోవాలండి. మూత పెట్టుకునండి. ఒక 5 నిమిషాలు వాటర్ అది పోయకుండా స్టవ్ మీడియంలో పెట్టి ఉడికించుకోవాలి. ఇప్పుడు ఇందులో మటన్లో ఉన్న వాటర్ బయటకు వచ్చిందండి. ఇప్పుడు ఇందులో వాటర్ పోసుకుందామండి. మిక్సీ పట్టుకున్న మసాలా వేసాను కదండి, అదే బౌల్లో ఒక 1/2 గ్లాస్ వాటర్ పోసాను. ఆ వాటర్ ఇప్పుడు ఇందులో వేసేసి ఇదంతా ఒకసారి బాగా కలుపుకుని మూత పెట్టేసుకునండి. 6 విజిల్స్ రానివ్వాలి. ఉడికిందేమో చూద్దామండి. ఇప్పుడు పలచగా అనిపిస్తే మళ్ళీ స్టవ్ సిమ్లో పెట్టుకుని ఉడికించుకోవచ్చండి, దగ్గర పడే వరకుని.
ముక్క ఉడికిందేమో చూద్దామండి. మెత్తగా ఉడికిపోయింది. స్టవ్ ఆపేసుకోవాలండి. మటన్ గ్రేవీ కర్రీ రెడీ అయిందండి. మీరు ట్రై చేసి చూడండి. నచ్చితే నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.